హలో నమస్కారం అండి. వెల్కమ్ టు రెయిన్బో కిచెన్. ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ సమోసానండి. స్కూళ్ళు తెరిచారు గదండీ! పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక రోజు చేసే రొటీన్ స్నాక్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా స్నాక్స్ చేసి పెట్టండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చాలా బావుంటాయండి. మనం బయట కొనేవి కాకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసి పిల్లలకి ఇవ్వచ్చండి. దీనికి కావాల్సిన పదార్థాలు ముందరగా ఒక పళ్ళెం తీసుకొని దాంట్లో 2 బౌల్స్ వరకు నేను గోధుమ పిండి వేసుకున్నానండి. హెల్త్ వైస్‌గా నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు మైదా అయినా వాడుకోవచ్చండి. తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసి తర్వాత అంతా వాము ఇట్లా నలిసి వేయాలండి. కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2, 3 స్పూన్ల వరకు నెయ్యి వేసి ఈ పిండిననేది మంచిగా కలపాలండి. ఈ నెయ్యి అనేది పిండికి పట్టే విధంగా మంచిగా మనకు ఈ సమోసా అనేది పర్ఫెక్ట్‌గా రావడానికి ఇట్లా నెయ్యి వేస్తే సమోసా కరకరలాడుతూ వస్తుందండి. అందుకని మనం నెయ్యి వేసి మంచిగా ఈ పిండికంతా ఈ నెయ్యి అనేది మంచిగా పట్టేలాగా కలపాలండి. ఇట్లా కలిపిన తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ ఈ పిండిననేది మంచిగా కలుపుకోవాలండి. మెత్తగా కాకుండా, గట్టిగా కాకుండా మీడియంగా మన చపాతీ పిండిలా కలుపుకోవాలి. అంత మెత్తగా కూడా కాదండి. కొంచెం మధ్యస్థంగా కలుపుకోవాలి. వాటర్ అనేది మనం చూసి వేసుకోవాలండి. ఒకేసారి పొయ్యొద్దు. ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ కలిపితే మనకు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్‌గా తెలుస్తుందండి. ఇట్లా కావాలండి. పిండి అనేది మంచిగా మృదువుగా చేశాక మళ్ళా దానిపైన నూనె అయినా సరే, నెయ్యి అయినా సరే వేసి ఇట్లా అంతా రాసి దాని చుట్టూరా అట్లా దాన్ని పక్కకు పెట్టేసుకోవాలండి. పిండి పైన ఏదైనా కప్పేసి అట్లా పక్కకు పెట్టేసుకోవాలి. అది నానే వరకు మనం ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇట్లా ఆయిల్ వేసుకున్నాక మనం ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండిని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేది మంచిగా వేగాలండి. ఆనియన్స్ వేసిన తర్వాత మంచిగా కలుపుతూ ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేది మెత్తబడిన తర్వాత మనం ఇందులో కొంచెం జీలకర్ర వేయాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనం జీలకర్ర వేస్తే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. సమోసాలోకి, కర్రీలోకి ఇట్లా జీలకర్ర వేయాలి. ఈ జీలకర్ర అనేది కొంచెం వేగాక మళ్ళీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఒక స్పూన్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టీ స్పూన్ అండి. పెద్ద స్పూన్ అయితే కాదు. ఒక టీ స్పూన్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత పావు టీ స్పూన్ వరకు మనం పసుపు వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేగాలండి మంచిగా. ఈ అల్లం వెల్లుల్లి అనేది ఈ పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. ఆనియన్ అనేది మనకు మంచిగా వేగాలండి. పచ్చిగా ఉండకూడదు. అట్లా ఉంటే సమోసా అనేది మంచిగా ఉండదు. టేస్ట్ వైస్‌గా బావుండదు కర్రీ. ఆనియన్ ఎంత బాగా వేగితే సమోసా అంత టేస్ట్‌గా ఉంటుంది. ఒకవేళ ఉదయం చేసుకున్న సాయంత్రం వరకైనా పాడు గాదు. మనకు సాయంత్రం చేసుకున్నా గూడంగా రాత్రి వరకైనా మంచిగుంటుందండి. మరుసటి రోజు తిన్నా బావుంటుంది. ఆనియన్ అనేది వాటర్ లేకుండా మనం ఎంతగా ప్రిపేర్ చేసుకుంటే సమోసా అనేది అంత బావుంటుంది. ఆ తర్వాత మనము కరివేపాకు వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ అండి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. మీ ఇష్టమైతే వేసుకోండి. లేకపోతే లేదు. ఇక్కడ నేను టేస్ట్ వైస్‌గా వేస్తున్నానండి క్యాప్సికమ్‌ని. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక క్యాప్సికమ్ వేయాలండి. ఈ క్యాప్సికమ్ అనేది మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనకు ఉప్పు, కారాలు వేసుకోవాలండి. నేను ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి. మీరైతే మీ టేస్ట్‌కి తగిన విధంగా వేసుకోండి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ధనియాల పౌడర్ అండి. హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, చిన్న టీ స్పూన్ తోటి హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత కొత్తిమీర జల్లి దించేయడమేనండి. ఈ కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళెవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇయ్యండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇదనేది ఒక కారం, ఉప్పు వేశాక మనకు ఈ కారం అనేది కొంచెం వాసన రాకుండా ఉడకడానికి మనం ఒక 2 నిమిషాలు అట్లా తిప్పుతూ కలిపిన తర్వాత కొత్తిమీర జల్లి మళ్ళీ ఒకసారి అట్లా కలుపుకొని ఈ కర్రీననేది తీసి పక్కనుంచుకోవాలండి. అట్లా పక్కనుంచుకున్న తర్వాత మనం గుడ్లయితే ఉడికించి పక్కన పెట్టుకున్నామండి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. ముందుగా నేనైతే గుడ్లు ఉడికించి పక్కన పెట్టేసుకున్నానండి. ఆ ఎగ్స్‌ని మనం ఇట్లా కట్ చేసుకోవాలండి. ఇట్లా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇట్లా నిలువుగా కట్ చేసి మనం పక్కనుంచుకోవాలి.
ఆ తర్వాత మనం పిండనేది మెత్తగా నానిపోయిందండి. మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపల మనకు పిండనేది మంచిగా నానిపోతుందండి. 1 అవర్ లోపల మంచిగా నానుతుందండి. మనం 1 అవర్ పెట్టినట్లయితే పిండనేది బాగా నానుతుంది. అట్లా నానాలండి. పిండి ఎంత నానితే ఈ సమోసా అనేది అంత పర్ఫెక్ట్‌గా వస్తుందండి. అట్లా నానిన తర్వాత ఇట్లా పొడవుగా చేసుకొని మనకు ఎన్నైతే ముద్దలైతాయో అన్నీ తీసి పక్కనుంచుకోవాలండి. ఒక పీట పైన పెట్టి అన్నీ అట్లా రౌండ్‌గా చేసి ఉంచుకోవాలండి. ఆయిల్ పెట్టి మాత్రమే నేను చేశానండి. ఒకవేళ మీకు రాకపోతే కింద పొడిపిండి అయినా వేసుకొని చేయొచ్చు. ఏమంటే నూనె అనేది పాడవుతుంది. మళ్ళీ వాడడానికి రాదు. పాడైపోతుంది నూనె అన్నట్లు నేను ఈ కింద మనం ఆయిల్ పెట్టి నేను ఈ చపాతీ అనేది తాల్చుకున్నానండి. ఇది సన్నగా రేకులా దాల్చుకోవాలండి. మన చపాతీది మంచిగా రేకులా తాల్చుకోవాలండి. ఎంత వీలైతే అంతవరకు మనం బాగా ఇట్లా పలుచగా దాల్చుకోవాలండి. ఇట్లా పలుచగా తాల్చుకున్న తర్వాత మనం కత్తి పెట్టి ఇట్లా కట్ చేసుకోవాలండి మధ్యలో. ఈ విధంగా తాల్చుకోవాలండి. స్క్వేర్ షేప్‌లో నేను తాల్చుకున్నాను. మంచిగా రోల్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇట్లా కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాత మనం 2 ముక్కలుగా అయితుంటే ఒక ముక్క తీసుకొని దాంట్లో ఇట్లా కర్రీ పెట్టాలండి. మధ్యలో ఇట్లా కర్రీ పెట్టాలి. నేను చూపించిన విధంగా చేయండి. ఈజీగా చేసుకోవచ్చండి. మనకు మడతలు ఇట్లా పెడితే ఇట్లా రావు అనే వాళ్ళకి కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇట్లా మనకు దానికి తగినంత కర్రీ ఒక 2 స్పూన్ల వరకు అట్లా పెట్టి మనం ఎగ్‌ననేది ఇట్లా పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం ఈ కొన నుంచి ఈ కొన వరకు ఇట్లా ఇట్లా మడపాలండి. మళ్ళీ తర్వాత ఇదనేది ఇట్లా మడచాలండి. ఈజీగా వచ్చేస్తుందండి షేప్ అనేది. దాన్ని ఒత్తుకోవాలండి. ఎక్కడ గూడంగా మనకు రంధ్రాలు లేకుండా మొత్తం ఫిల్ చేయాలండి మంచిగా. మనం ఆయిల్‌లో ఫిల్ చేయాలండి మంచిగా. మనం ఆయిల్‌తోటి తాల్చుకున్నాం కాబట్టి, మనం మంచిగా దాన్ని మొత్తం మూసివేయాలండి. అట్లా మూసివేయకపోతే అది ఆయిల్‌లో మొత్తం బ్రేక్ అయిపోయి మొత్తం ఆయిల్ అంతా పాడైపోతుందండి. ఇట్లా మంచిగా అంతా క్లీన్‌గా మొత్తం ఎక్కడ గూడంగా మనకు రంధ్రాలు లేకుండా ఫిల్ చేసుకోవాలండి. అలాగే రెండవది కూడంగండి అట్లాగే చేసుకోవాలి సేమ్. ఇట్లానే కర్రీ పెట్టాలండి. ఒక 2 స్పూన్ల వరకైతే సరిపోతుందండి కర్రీ. అట్లా పెట్టేసినాక మళ్ళీ దానిపైన మనం కట్ చేసుకున్న ఎగ్‌ననేది అట్లా పెట్టేసేసి, ఇప్పుడు ఈ ఈ ఇక్కడ ఈ ఈ ఎడ్జ్ నుంచి ఇంతవరకండి. ఇట్లా పెట్టుకున్నాక మళ్ళీ ఈ పక్క కూడా అట్లాగే మలపాలండి. దగ్గరికి మలపాలి. ఇట్లా మనం దగ్గరికి ఒత్తుకోవాలండి. ఎక్కడైతే మనకు ఆహ్, రంధ్రాలున్నాయో అక్కడ సైడ్ మంచిగా ఒత్తుకోవాలండి. ఆయిల్‌లో మొత్తం బ్రేక్ కాకుండా మంచిగా ఫిల్ చేసుకోవాలండి. ఎంత బాగా ఫిల్ చేసుకుంటేనే అంత బాగా వస్తుందండి. ఇట్లా చేసుకున్నాక ఇట్లా మడిచి తిప్పుకొని మళ్ళీ ఒకసారి అంతా వత్తుకోవాలండి. మంచిగా గట్టిగా ప్రెస్ చేసి మనము వత్తుకోవాలి. ఒకవేళ మీరు అన్నీ చేసుకున్నట్లయితే ఆ వాటర్ పెట్టి గూడంగా ఇట్లా చేసుకోవచ్చండి. పిండితో చేసుకున్నట్లయితే ఆరిపోతుంది. మనం వాటర్ అట్లా ఇట్లా రుద్ది చేసుకోవచ్చండి. ఫిల్ చేసుకోవచ్చండి. ఇట్లా అన్నీ అట్లాగే చేసుకోవాలండి. ఇట్లా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది పెట్టేసుకొని మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ నార్మల్ హీట్‌లో ఉండాలండి. ఎక్కువ హీటు కాగూడదు. తక్కువ హీటు కాగూడదు. మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి నార్మల్ హీట్‌లో ఏసేయాలండి. మెల్లగా కలుపుతూ మనం ఎమ్మడే కలపొద్దండి. ఒక 2 నిమిషాలు ఆగాలట్లా. అదనేది మంచిగా గట్టిపడిన తర్వాత కొంచెం మెల్లగా ఇట్లా కదుపుతూ మనం టర్న్ చేసుకోవాలండి. బాగా ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ మనం రెండో సైడు ఇట్లా టర్న్ చేసుకొని మంచిగా కాల్చుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లా కాల్చుకోవాలి మనం. ఇలా కాలిన వీటిని తీసి పక్కనుంచుకోవాలండి. మళ్ళీ నెక్స్ట్ అండి. మనం చేసుకున్నాం కదండీ! మళ్ళీ నెక్స్ట్ కూడంగా ఇట్లా 2 వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 2గా వేసుకోవాలి. మన ఆయిల్ క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలండి. ఇట్లా వేసుకొని మళ్ళీ బాగా కాలిన తర్వాత టర్న్ చేసుకొని తీయాలండి. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారండి. ఈవినింగ్ స్నాక్స్‌గా ఇట్లా చేసి పెట్టండి. ఇంటిల్లిపాది తింటారు. ఇష్టంగా తింటారు. మనం బయట కొని తెచ్చే బదులు ఇట్లా చేసి పెట్టుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. చాలా బావుంటాయండి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి ఈ సమోసాలని. మనం విప్పి చూస్తే కూడంగా కర్రీ అనేది టేస్ట్ చాలా బావుంటుందండి. మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం. కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం గాబట్టి టేస్ట్ వైస్‌గా గూడంగా చాలా బావుంటాయండి ఇవి. ఇట్లా మన పిల్లలు గూడంగా ఇష్టంగా తింటారు.